హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో హైడ్రా యాక్టివిటీ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకొచ్చింది. చెరువుల కబ్జాలకు సంబంధించినటువంటి చర్చ నడుస్తోంది హైదరాబాద్ నగరం. అయితే అసలు ఈ చెరువుల పరిరక్షణ కోసం మొట్టమొదటి నుండి ఉద్యమించినటువంటి సంస్థ సివిల్ సర్వీసెస్లో పనిచేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవడం కాకుండా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి సంకల్పంతో, మెరుగైనటువంటి సమాజం కావాలన్నటువంటి ఆకాంక్షతో ప్రజల ముందుకు వచ్చి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్నటువంటి పేరుతో ఒక సంస్థను నెలకొల్పి కార్యకలాపాలు నడిపినటువంటి పద్మనాభరెడ్డి గారు వాస్తవంగా మొట్టమొదట ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద మొట్టమొదట చెరువుల పరిరక్షణ అన్నటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది ఆయనే. ప్రస్తుతం వారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అసలు హైదరాబాద్ చుట్టూత తెలంగాణలో ఈ చెరువుల పరిస్థితి ఎలా ఉంది, ఏ మేరకు ఆక్రమణకు గురైంది, ఎవరు ఆక్రమించుకున్నారు, ఎందుకని వాటిని ఖాళీ చేయించలేకపోతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి పద్మనాభరెడ్డి గారు. నమస్తే. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ది కూడా అంటే నాకు తెలిసి ఈ చెరువుల పరిరక్షణ మీద మేము జెమినీలో ఉన్నప్పుడు పెద్ద కార్యక్రమాలు నిర్వర్తించాం మీతో పాటు సపోర్టింగ్. అప్పుడు ఆ టైంలోనే చూసాము అసలు చెరువుల కబ్జాలు ఇవి. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అన్నటువంటిది కూడా మీరు రైట్ చేసినటువంటి అంశమే కదా ఆ రోజుల్లో, రైట్? అసలు ఏంటి ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఏం జరిగింది అంటే మొదలు ఈ ఒక పర్టికులర్ ఎన్ కన్వెన్షన్ అనే కాకుండా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఒకప్పుడు చాలా చెరువులు ఉండేటి. అప్పటి నైజాం నవాబు ఈ యొక్క చెరువుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకొని ఈ యొక్క కాకతీయుల టెక్నాలజీ అంటే గొలుసుకట్టు చెరువులు ఉండాలి, ఒకదాని నుంచి నీళ్లు రెండో దాని నుంచి మూడో దానికి ఇట్లా చేస్తే ఎక్కడికక్కడ నీళ్ళు ఆగుతాయి, గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అలాగే ఫ్లడ్స్ కూడా తగ్గిపోతాయన్న ఉద్దేశంతో కట్టడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ చెరువులు చాలా మటుకు కుచించకపోయినాయి. ఎట్లయితే భూమి రేట్ బాగా పెరిగిందో కబ్జాలకు గురైనాయి. ఈ కబ్జాలకు చేసిన వాళ్ళు చాలా మటుకు రాజకీయ నాయకులు లేదా వాళ్ళ ఫాలోయర్సే. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు కొన్ని వేల చెరువులని లెక్క చెప్తారు, బట్ స్వతంత్రం వచ్చే నాటికి సుమారుగా 600 చెరువులు ఏదో అన్నారు. ఇప్పుడు ఇవాళ రికార్డులో 180 చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న కుంటలు చెరువులు అవన్నీ కూడా. అయితే ఇవి ముఖ్యంగా ఇరిగేషన్ కోసం కట్టినాయి కాదు, ఫ్లడ్ కంట్రోల్, గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కోసం. ఈ చెరువుల కింద ఎక్కడ పెద్దగా వ్యవసాయం చేసింది అన్నది లేదు. సో ఇప్పుడు ఏంటంటే గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అంటే రెవెన్యూ వాళ్ళే కావచ్చు, మున్సిపల్ వాళ్ళే కావచ్చు, చెరువుల కబ్జాను తీసేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ అప్పుడే రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ ఎంటర్ అయిపోయి దాన్ని ముందుకు సాగనీయలేదు. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో అంటే అన్ని శాఖలను కలుపుకొని ఒక హైడ్రా అనే ఒక కమిటీని దీన్ని ఆర్గనైజేషన్ స్థాపించినారు. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి తయారైనటువంటి ఒక ఆర్గనైజేషన్. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్ ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ చేసేది ఏంటంటే చెరువులు ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురైనాయో వాటి లోపల వాటిని రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఎఫ్టీఎల్ కావచ్చు, డైరెక్ట్ చెరువులోనికి పోయి ఇల్లు కట్టినవి కూడా ఉండొచ్చు. దీంట్లో ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఈ మాదిరిగా అట్లాగే ఫిలిం సెలబ్రిటీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే నిన్ననే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు హైదరాబాద్ ఇంతవరకు చేసినాయి, ఎంత చేసినారని. సుమారు 44 ఎకరాల కబ్జా నుంచి విముక్తి కలిగించినారు. 18 స్పాట్స్లలో వాళ్ళు వర్క్ చేసినారు. అయితే మొన్న శనివారం నాడు ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం జరిగింది. అది అక్కడ తుమ్మిడి చెరువు అని ఆ చెరువు ఉండే, దాని యొక్క ఏరియాలో ఇప్పటి ఉన్న రికార్డ్ ప్రకారంగా సుమారుగా 3.5 ఎకరాల వరకు ఈ ఎన్ కన్వెన్షన్ అధినేత ఆక్రమించినాడని, దాంట్లో స్ట్రక్చర్స్ కట్టినారు. 2014లో దీని మీద ఇష్యూస్ అసెంబ్లీలో కూడా రేజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే దాన్ని కూలగొట్టిన తర్వాత రకరకాలైన టెక్నికల్ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. అంటే 3-4 లేఅవుట్స్ శాంక్షన్ చేసినారని ఒకటైతే, రెండోది నోటీసులు ఇవ్వలేదని ఒకటైతే, ఈ విధంగా చర్చకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు పెద్ద అయినది కూలగొట్టినారు కాబట్టి. సో దీన్ని ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు స్టే ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ
6 గంటలకు స్టార్ట్ అయింది కూల్చే కార్యక్రమం 10-11 వరకల్లా అయిపోయింది అంటున్నారు. కోర్టు తీర్పు ఇచ్చే వరకు పని ముగిసిపోయింది. కోర్టును వీళ్ళు అడిగినారు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు, మేము ఇక దాని చుట్టూరుగా ప్రవారీ గోడ పెట్టుకుంటామంటే కూడా కోర్టు ఒప్పుకోలే. బట్ ఇంతకు మొదలు ఒకటి కేసు, ఒక ఉస్మాన్ సాగర్ లోపల వచ్చిన కేసులో కోర్టు స్టే ఇవ్వలేదు. కోర్టు ఏమందంటే ఈ యొక్క హైడ్రాకు మీరు ఒక పద్ధతి ప్రకారంగా పోండి, అంటే జివో 99 ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దాని ప్రొసీజర్ ప్రకారంగా మొదలు నోటీసులు ఇవ్వండి, వెరిఫై చేసినాకనే కూలగొట్టండి, ఏకపక్షంగా కాదు అని చెప్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ యొక్క హైడ్రా అన్నది పొలిటికల్ దుమారానికి లేపుతుంది. అన్ఫార్చునేట్లీ ఒక మంచి కార్యక్రమం, సాధారణంగా 95% మంది ప్రజలు ఇప్పుడు హైడ్రాను స్వాగతిస్తున్నారు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకొని వీళ్ళ పార్టీ వాళ్ళది ఎక్కువ కూలబెట్టినారంటే వాళ్ళ పార్టీ వాళ్ళు, ఇలా జరుగుతూ ఉంది. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 month అయింది కాబట్టి ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రాకుండా ఇంకో కొన్ని దినాలు చూసి, ఒక 2-3 months వాళ్ళ పని చూసి, నిజంగానే వాళ్ళు ఒక రాజకీయ కక్షతో రాజకీయ అధికారంలో ఉన్న పార్టీ చెప్పి చేతుల్లో నడిపిస్తున్నారు అనేది నిర్ణయించుకోవచ్చు. కానీ ఇప్పుడే ఈ పార్టీ వాళ్ళను ఎక్కువ ఇది చేస్తున్నారు, లేదా కొన్ని ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకోవడానికి ఈ యొక్క హైడ్రాన్ వాడుతున్నారు అన్నది అది అసంబద్ధంగా నాకు అనిపిస్తూ ఉంది. రైట్, మీరు చూసినటువంటి లెక్క ప్రకారం ఈ 180 దాకా చెరువులు ఉన్నాయి అంటున్నారు కదా, వాటిట్లలో ఎంత మేర కబ్జాకు గురై ఉంటుంది? అంటే వాళ్ళు సర్వే చేసినారు, సుమారుగా ఒక 59 చెరువులు సర్వే చేసి విడుదల కూడా చేసినారు రిజల్ట్స్. కొన్ని చెరువుల్లో 20% ఉంటే కొన్ని చెరువుల్లో 60% వరకు కూడా కబ్జా అయిపోయింది. అద్దు అడుపు లేకుండా చెరువులను కబ్జా చేస్తూ పోయినా, రాత్రికి రాత్రి మట్టి నింపాలా, ఒక కొన్ని దినాల తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, ఇలా జరిగిపోయింది. దీనికి ముఖ్య కారణము ఏదైతే ఈ కబ్జాదారులు ఎంత ఉన్నారో అధికారులు కూడా అంతే. అధికారులు కళ్ళు మూసుకోవడం వలన ఈ కబ్జాలు వచ్చేసినాయి. లేనట్టయితే అధికారులు గట్టిగా ఉంటే, అధికారుల మీద రాజకీయ ఒత్తిళ్లు లేనట్టయితే ఈ కబ్జాదారుల ఆటలు ఇంత జరిగేటి కావన్నమాట. సో దీంట్లో ఒక కబ్జాదారులని అని ఇంత కరెక్ట్ కాదు, అధికారులది కూడా దీంట్లో పాత్ర ఉన్నది. కళ్ళు మూసుకున్నారు, కళ్ళు ఎందుకు మూసుకున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సిస్టమ్ ఫెయిల్ అయింది. సిస్టమ్ అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, అది FTL అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అది పట్టా భూమి అన్నారు. ఈ యొక్క ఎవరైతే ఆ ల్యాండ్ తీసుకున్నాడో బిల్డరు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 8% ఏమో రుసుము కడతాడు, ఇంకా అన్అఫీషియల్గా రకరకాలుగా ఉంటుంది అది. తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత తన పేరు మీద ఆ ల్యాండ్ ఈ విల్ గో టు HMDA. అక్కడ కూడా వాళ్ళు లేఅవుట్ను అప్రూవ్ చేయడానికి ఫీజు కట్టాలి, అలాగే మళ్ళీ అన్అకౌంటెడ్గా ఇంకో డబ్బు చెల్లించాలి. తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఆయన ప్లాట్లను నమ్ముకుంటాడు, లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. దానికి ఈ గోస్ టు మున్సిపల్ ఆఫీస్. మున్సిపల్ వాళ్ళు కూడా సర్టెన్ పర్సెంటేజ్ ఫీజుగా తీసుకుంటారు, పర్మిషన్ ఇస్తారు, అప్పుడు వీళ్ళు ఇల్లు కడతా ఉంటారు. సో ఈ విధంగా రకరకాల ఏజెన్సీస్ అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి అన్న తర్వాత ఇల్లు కట్టినాక ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వచ్చి ఇది FTL ఉన్నదంటే నిజంగా FTL ఉండొచ్చు, దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉంది, కానీ సామాన్యులకు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నట్టుగా ఉంది. మొన్న మా ఆఫీస్కి ఓ వ్యక్తి వచ్చినాడు, ఏది కరీంనగర్ ఏరియా నుంచి పల్లెటూరులో ఏదో కొద్దిగా భూమి ఉంటే అమ్ముకొని ఇక్కడ 2 bedroom ఫ్లాట్ కొనుక్కున్నాడు. కొనేటప్పుడు బ్యాంక్ లోన్ అప్లై చేసినాడు. బ్యాంక్ వాళ్ళు కూడా లీగల్గా సరిగ్గా ఉందన్నారు. ఆయన అన్ని పేపర్స్ చూపించినారు, రిజిస్ట్రేషన్ ఏదైతే బిల్డర్ ఉన్నాడో ల్యాండ్ సేల్ రికార్డ్స్ ఉన్నాయి, ఉడా పర్మిషన్ ఉంది, GHMC బిల్డింగ్ పర్మిషన్, ఇవన్నీ ఉన్న తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చింది, కట్టుకున్నాడు. ఇప్పుడు 3-4 years అయింది అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు దీంట్లోపల FTL వస్తుందని కూలబెడుతున్నారు. మనం FTL వచ్చింది కాబట్టి కూలబెట్టాలని సపోర్ట్ చేయాలా, లేదు ఆయనకు అన్యాయం జరుగుతుందని కూలబెట్టడం ఆపాలా అన్నది ఒక సమస్య. మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ఎవరైనా కానీ ఏమైనా కానీ FTL ఉంటే కూలబెట్టండి, కానీ ఇట్లా మోసపోయిన వాళ్లకు ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. మహారాష్ట్రలో కొన్ని కేసులు ఇట్లాగే అయితే సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళ కంపెన్సేషన్, బిల్డర్ ఆస్తులు జప్తు చేసి కంపెన్సేషన్ ఇవ్వమని. ఒకవేళ బిల్డర్ ఆచూకీ దొరకలేదు అనుకుందాం, అప్పుడేం చేయాలంటే
వీళ్లకు ప్రభుత్వ తరఫున కొంచెం అంత ల్యాండ్, ప్రభుత్వ భూమి ఎక్కడున్నా ఇవ్వడం, అట్లాగే ఇప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అంటున్నారు, 5 లక్షలు 10 లక్షలు ఏదో ఇస్తామంటున్నారు. ఆ విధంగానే చేసి ఆ మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్లకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ బిల్డర్ కూడా వేరే వాళ్ళ దగ్గర కొని ఉంటాడు కదా, అసలు వాళ్ళకి ఆ భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకు మొదలు ఇప్పుడు చాలా కేసెస్ లోపల మా కాలంలో ఉన్న నవాబులే కావచ్చు, పెద్ద వీళ్ళే కావచ్చు, అప్పుడు కరెక్ట్ గా ఉంది. వెరిఫై చేసినప్పుడు రెవెన్యూ రికార్డ్ లోపల ఆ భూమి పట్టా అని ఉంది. కానీ ఇక్కడ తప్పేంటంటే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లేక్స్ డివిజన్స్ అని ఉన్నాయి ఇప్పుడు సిటీలో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ FTL యొక్క సర్వే నంబర్స్ అవన్నీ తీసి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, HMDA ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చి, అయ్యా ఇవి FTL లో ఉన్నాయి, మీరు దీన్ని అమ్మద్దు, మీరు లేఅవుట్ కు శాంక్షన్ ఇవ్వద్దు, ఇండ్ల పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుంది, ట్యాంకు నింపుతా పోయినారు, HMDA వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేసినారు, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చినారు, వాటర్ బోర్డు వాళ్ళు ట్యాప్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ మాదిరిగా సిస్టమ్ ఫెయిల్ అయింది. అంటే అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఒకదాని మీద ఒకటి నేరారోపణ చేసుకుంటూ ప్రజలకు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు సమస్య, ఇప్పుడు మేము ఏదైనా గట్టిగా ఈ ఇష్యూ తీసుకుంటే ప్రజల తరఫున మీరు FTL కు ఇండ్లను కూల్చివేయడానికి అగెనెస్ట్ అంటే కాదు. మేము ఇప్పుడు నా ఇల్లు ఉన్నా కానీ FTL లో ఉంటే కూల్చేయండి, అది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే సమన్యాయం జరగాలి. ఈ యొక్క మిడిల్ క్లాస్ పీపుల్ లేదా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇటువంటి వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. తప్పు జరిగిపోయింది అది. ఈ యొక్క కామన్ అంటే ఈ యొక్క 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి ఇచ్చేసినాయి. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినారా, ఏమైందన్నది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిస్టంలో, అంటే చట్టంలో తప్పు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతాం, రిజిస్టర్ చేస్తారు, స్టాంప్ కాగితాలు అదంతా పెడతారు. కానీ ఓనర్షిప్ డిస్ప్యూట్ ఉంటే ఆ రిజిస్ట్రార్ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ రెస్పాన్సిబుల్ కాదంటారు. అది తీసుకొని HMDAకి పోతాం, లేఅవుట్ అప్రూవల్. ఆ లేఅవుట్ అప్రూవల్ లోపల వాడు క్లియర్గా రాస్తాడు, ఇది దీంట్లో ఏదైనా ఓనర్షిప్లో కాంప్లికేషన్స్ ఉంటే మేము దీనికి రెస్పాన్సిబుల్ కాదు, కానీ 8-10% ఫీజు మాత్రం తీసుకుంటారు వాళ్ళు. అట్లాగే మున్సిపాలిటీ ఆఫీస్ పోతాం, ఈ కాగితాలు తీసుకొని వాళ్ళు కూడా మన మ్యాప్, మన ఇంటి ప్లాన్ అప్రూవ్ చేస్తారు, కానీ ఒక స్టాంప్ కొడతారు, ఓనర్షిప్ గురించి మాకు సంబంధం లేదు. అంటే ఫీజులు తీసుకున్నాడు దండిగా తీసుకుంటూనే ఉంటారు. ఇంకా అది కాకుండా హిడెన్ కాస్ట్ ఉంటుంది, లంచాలు ఉంటాయి. ఇవన్నీ తీసుకొని మళ్ళీ మాకు రెస్పాన్సిబుల్ లేదంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఏం కావాలి? ఈ సిస్టమ్ లోపల ఏదో ఒక ఏజెన్సీ ఓనర్షిప్ను కరెక్ట్గా వెరిఫై చేసి అప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఇప్పుడు లకీలీ మనకు రేరా యాక్ట్ అని వచ్చింది, అది 2000 పైన 2000 స్క్వేర్ ఫీట్ల పైన బిల్డింగ్లకు ఓనర్షిప్ వెరిఫై చేస్తాం, అది మంచిదే. కానీ చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు వాళ్ళ సంగతి ఏందన్నదే సమస్య ఇక్కడ. రైట్. మరొకటి, అసలు ఈ FCL లెవెల్ అంటే ఏంటి అసలు? అది ఎంత అంటే ఒక చెరువు నుండి ఎంత దూరాన్ని కౌంట్ వేయాలి? అంటే దానికి 10 హెక్టార్స్ లోపల ఉన్న ఏరియాకు వేరే ఉంది, అది క్యాల్కులేషన్. 10 హెక్టార్స్ పైన ఉన్నదానికి FTL అంటే ఎప్పుడైతే ట్యాంక్ నిండుతుందో, ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు కొద్దిగా నీళ్లు ముందుకు వచ్చేస్తాయి, దాన్ని బ్యాక్ వాటర్స్ అంటారు, అది FTL లెవెల్ అంటారు. దానికి పైన మళ్ళీ బఫర్ జోన్ అని పెట్టుకున్నారు. కానీ అన్ని చెరువులకు వర్తిస్తుంది. ఉదాహరణకు దుర్గం చెరువు ఉంది. దుర్గం చెరువు ఒకప్పుడు ఇరిగేషన్ ట్యాంకే, కానీ గత 25-30 ఇయర్స్ నుంచి ఇది ఒక టూరిజం లేక్ అయిపోయింది. అక్కడ తీగల వంతెన వచ్చింది, ఆ తర్వాత నీళ్ళ లోపలనే స్కూల్స్, డైవింగ్ స్కూల్స్ అని కట్టినారు, బోటింగ్ ఉంది, తర్వాత చుట్టూరుగా బండ్ వేసినారు, లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు వాటర్. దానికి FTL వర్తించదు. అట్లా కొన్ని లేక్స్, ఇప్పుడు బహుశా పాకాల్ లేక్ అటువంటి ఇప్పుడు ఎక్కడైతే టూరిజం లేక్స్ ఉన్నాయో అక్కడ లెవెల్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, కాబట్టి అక్కడ FTL వర్తించదు. కాకపోతే ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటికీ వర్తిస్తుంది. ఇవాళ సమస్య హైదరాబాద్లో ఉన్న 180 ఏదైతే చెరువులు అంటున్నారో ఏది కూడా ఇరిగేషన్ ట్యాంక్ కాదు. వాళ్ళ రికార్డులో ఉంది ఇరిగేషన్ ట్యాంక్ అని, కానీ దాని కింద 1 ఎకరం భూమి కూడా సాగు కావడం లేదు. దీనికి ఇప్పుడు ఏదైతే హైడ్రా పని చేస్తూ ఉందో అది చాలా ఏమంటారు
వి షుడ్ అప్రిషియేట్. చాలా నిబద్ధతతో చేస్తున్నారు. అధికారి కూడా రంగనాథన్ గారు నిబద్ధతతో ఇంతవరకు చేసుకుంటూ వచ్చినారు. సపోర్ట్ చేయాలి. ఒక కేసులో జూబ్లీ హిల్స్లో ఒక ఎమ్మెల్యే గారు ఆక్యుపై చేసినారని, పార్క్ను ఆక్యుపై చేసినారని ఇష్యూ వచ్చింది. వీరు పోయి అక్కడ ఇచ్చేద్దామంటే ఆయన ఎమ్మెల్యే గారు కొందరు మనుషులను అక్కడ పెట్టి చిన్న చిన్నగా షెడ్స్ వేయించి అవి కూలగొడుతుంటే, పేదవాళ్ళు షెడ్స్ వేసుకుంటే కూలగొడుతున్నారని ఒక రంగు పొలిమినారు. అటువంటి చేయకుండా అందరూ ఫుల్ సపోర్ట్ చేసినట్టయితే బాగుంటుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే, మేము ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు FTLలో ఇండ్లు కట్టినారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు, కూలగొట్టినారు, అంతే గాడికి అంతేనా? అది ఓన్లీ ఫస్ట్ స్టెప్, బిగినింగ్ స్టెప్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అదేంటంటే, ఆ కూలగొట్టిన మెటీరియల్ అంతా కూడా తీసి బయటకు పడేయాలా, ఆ చెరువు యొక్క పూడిక ఏదైనా ఉంటే తీసేయాలి, ఆ గుర్రపు డెక్క ఆకుంటే తీసేయాలా, చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలా, ఆ చెరువులోనికి వచ్చే నాల ఆక్రమణకు గురైతే దాన్ని క్లీన్ చేయాలా, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అది ఇచ్చేసేయాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళకు ఇది మీ లేకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దాని యొక్క ఓనర్షిప్ గవర్నమెంట్లో ఉంటుంది. మెయింటెనెన్స్ మాత్రం చుట్టుపక్కల లేక్ వాళ్ళు కాలనీస్ మెయింటైన్ చేసుకోవాలా. ఇంకోటి, ఎక్కడెక్కడైతే ఈ కాలనీస్ వచ్చినాయో చెరువుల అంచుకుంటే వాళ్ళ డ్రైనేజ్ సరిగా లేదు, వాళ్ళ సివరేజ్ వాటర్ అంతా ఈ చెరువులో నిండిపోయి గబ్బు వాసనలు ఇస్తా ఉంది. అక్కడ ఒకటి STP కట్టించాలా ప్రభుత్వ పరంగా. ఆ క్లీన్ వాటర్ ఓన్లీ ఆ ట్యాంక్లకు వచ్చినట్టయితే మళ్ళీ ఈ చెరువులకు పూర్వ వైభవం వస్తుంది. అంటే రిస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్స్ అంటారు. ఈ మాదిరిగా చేయనట్టయితే ద వర్క్ ఈజ్ ఆఫ్ డన్. కూలగొట్టేసినారు, వెళ్ళిపోయినారు. అది కాదు, కూలగొట్టి వెళ్ళిపోవడం కాదు, అదంతా మక్కంతా తీసేయడం, దాన్ని క్లీన్ చేయడం, ఆ తర్వాత దాని లోపలికి వచ్చే నీటి శుభ్రంగా చేసి వదలడం, లాస్ట్లో ఆ కాలనీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం. అంటే పీపుల్స్ మేనేజ్మెంట్ ఉండాలా, ప్రజలు దాన్ని, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మంచి ఆలోచన. బఫర్ జోన్ అంటే ఏంటి అసలు? ఎంత విడ్త్ వస్తుంది అది? ఏమండి బఫర్ జోన్ అంటే ఎంత ప్లేస్ వరకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెరువు నుంచి 100 అడుగులు 2 అడుగులు అట్లా ఏమన్నా ఉందా లెక్క? ఏరియాని బట్టి వాళ్ళు ఒక 10 మీటర్స్ ఏదో పెట్టుకుంటారు. FTL తర్వాత బఫర్ జోన్ అని వస్తాం. FTL ఈజ్ ఆబ్జెక్షనబుల్, బఫర్ జోన్ కూడా ఆబ్జెక్షనబుల్, కానీ దీనంత రిస్ట్రిక్షన్ గా ఉండదు బఫర్ జోన్. ఆ FTL యొక్క బార్డర్ నుంచి ఇంకొక 10 మీటర్స్ ఆర్ 15 మీటర్స్ ఏరియా బట్టి, ఏరియా ఆఫ్ ది ట్యాంక్ని బట్టి లెక్క ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏమైపోయిందంటే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి ఈ అమ్మేటటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారనమాట. సీ లుక్ అని, వాటర్ లుక్ అని చెప్పి, లేక్ లుక్ అని ఇట్లాగా అమ్ముతున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడ పక్కగా మనం ఓ పక్కన కళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, పొద్దున్నే లేవగానే నీళ్లతో అని అక్కడికి ఉన్నటువంటి ఉన్నది. అసలు వాళ్ళకి తెలియదు ఈ బఫర్ జోన్ అంటే ఎంత, FTL అంటే ఎంత అన్నటువంటి. అది అక్కడ బోర్డు, ఇదిగో ఇంతవరకు FTL, ఇంతవరకు బఫర్ జోన్ అని బోర్డులు పెట్టడము, లేదా ప్రభుత్వం అధికారికంగా లెక్క చెప్పడము ఏదైనా చేయాల్సి ఉందంటారా లేదంటారా? 100% చేయాలి. అసలు రిజిస్ట్రేషనే చేయొద్దు. FTL లోపల ఏదైతే ల్యాండ్ సేల్ అవుతుందో ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ చేయొద్దు. సెకండ్ స్టేజ్ ఏదైనా బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ అయినా HMDA వాళ్ళు దానికి లేఅవుట్ శాంక్షన్ ఇవ్వదు. ఈ సెకండ్ స్టేజ్ చేసి థర్డ్ స్టేజ్ లోపల మున్సిపాలిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వదు. ఈ 3 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండగా కూడా ఇవన్నిటిని దాటుకుంటూ పోయి ఈ బిల్డర్స్ కడుతున్నారు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా, ఫేక్ డాక్యుమెంట్స్. అంటే ల్యాండ్ ఎప్పుడైతే ఇదవుతుందో దాన్ని అడగడం లేదు, ఇది FTL ఉందా అని ఎవరు చూడటం లేదు. వచ్చింది 2 కాగితాలు వచ్చినాయి, ఒకటి అమ్మే ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన కొనే ఆయన ఉన్నాడు. ఫోటోలు అతికించినారు, రిజిస్ట్రేషన్ చేసేసినారు. ఆ రిజిస్ట్రేషన్స్ పేపర్ పట్టుకొని HMDAకి పోతే వాళ్ళు దానికి ఎంత రుసుము కట్టాలో అఫీషియల్గా కట్టించుకుంటారు. అన్అఫీషియల్గా కూడా తీసుకునే డబ్బు తీసుకుంటారు, ఒక స్టాంప్ కొట్టేస్తారు, కింద రాస్తారు దీని యొక్క ఓనర్షిప్లో డిస్ప్యూట్లో మాకేం సంబంధం లేదు అని. ఈ మాదిరిగా జరుగుతా ఉంది. కళ్ళు మూసుకుంటున్నారు. మేము సజెస్ట్ చేసినాం ఏంటంటే, ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ కూలిపోయిన బిల్డింగ్లకు పర్మిషన్లు ఎవరు ఇచ్చినారు, FTL లోపల కట్టి కూలిపోయినాయి, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారని నిగ్గు తేల్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధికారులకు కూడా రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళు కూడా బాధ్యులే దీని మీద.
రైట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ అట్లాగా డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లో వస్తుందండి మీ వాయిస్ సార్ వినబడట్లేదా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వినబడుతుందండి కొంచెం, ఇంకా కొంచెం. రైట్. ఓకే. ఇప్పుడు అసలు ఈ వ్యవహారానికి పరిష్కారం అంటే ఇప్పుడు హైడ్రా ఓకే, మరి నెక్స్ట్ ఇప్పటికే ఉన్నటువంటి వెంచర్లు చాలా ఉన్నాయి అంటున్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి సాధ్యమా ఈ ప్రభుత్వం సెటరైట్ చేయడానికి? సాధ్యం. ప్రభుత్వం అనుకుంటే, రాజకీయ పార్టీలు ఇది మంచి పనే, ఎప్పటికైనా మనకు ఈ చెరువులను రక్షించుకోవాలని అనుకుంటే సాధ్యమవుతుంది. కానీ రాజకీయ పార్టీలు చూస్తున్నాం, ఒకళ్ళు మాయ కూలగొడతారా, అక్కడ మన మున్సిపల్ ఆఫీస్ కూడా దీంట్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, లేదా సెక్రటేరియట్ ఎఫ్టీఎల్లో ఉంది. ఈ మాదిరిగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. దాంతో కొంచెము అధికారులకు, పనిచేసే అధికారులకు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గట్టిగా ఉన్న బడ్జెట్ కూడా అలాట్ చేసినారు, కావాల్సిన స్టాఫ్ ఇస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తుందని అనుకుంటున్నాము. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క చెరువుల ఆక్రమణ హైదరాబాద్ నగరానికే పరిమితం కాదు. మాకు వరంగల్ నుంచి చాలా ఫోన్స్ వచ్చినాయి. వరంగల్లో ఉన్న చెరువులు ఆక్రమణలు పెద్ద ఎత్తున గురైనాయి. దాంతో కొద్దిగా వర్షం పడ్డా కానీ మొత్తం వరంగల్లో లోతట్టు ప్రాంతాలని మునిగిపోతున్నాయి. వరంగల్ కూడా అటువంటిది కావాలని. సో ఇప్పుడు ఇది ఇంకొక నెల 2 నెలలు వరకు చూసి జరుగుతున్నటువంటి పనుల నుంచి మనము వీటిని నేర్చుకొని ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొని వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని అమలు చేస్తే బాగుంటుంది. రైట్. ఒక్కటి చెప్పండి, ఇప్పుడు నాగార్జుననో లేకపోతే ఇంకొకళ్ళు చెరువు లోపల మట్టి పెట్టి మట్టి పోసి అదంతా కట్టాలి అంటే ఎవరిదో, ఇప్పుడు ఆయనే చెప్పాడు పట్టా ఇచ్చారు, పట్టా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానని. మీరు చెప్పినటువంటి విధంగా పట్టా అంటే సాధారణంగా అగ్రికల్చరల్ కోసం ఇస్తారు, అందులో నగరాల మధ్యలో అగ్రికల్చర్ చేసుకోరు. మరి ఆ పట్టాలు ఇప్పుడు ఇంకా చాలామంది దగ్గర ఉండి ఉంటాయా ఇట్లాంటి పట్టాలు? అంటే ఇప్పుడు మనకు శాటిలైట్ ఇమేజరీస్ ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు 2000 సంవత్సరంది ఇప్పటిది తీసి ఆ ఇమేజరీస్ పక్కన పెట్టినప్పుడు క్లియర్గా కానొస్తుంది 2000 సంవత్సరంలో ఆ చెరువు ఏ విధంగా ఉండే, ఇవాళ ఏ విధంగా ఉండే. పట్టాలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వానికి అధికారం ఉంది, పట్టాలు క్యాన్సల్ కూడా చేయొచ్చు. ఒకవేళ తప్పు అని అనుకుంటే పట్టా క్యాన్సల్ కూడా చేయొచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళందరికీ రేపు పొద్దున్న కాంపెన్సేషన్ కోసం కోర్టుకు వెళ్తే ఎట్లాగా? మా తప్పే ఉంది, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నీ అప్రూవ్డ్ ఉంది, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఉందని చెప్పి కొనుక్కున్నారు, బ్యాంకు కూడా లోన్ ఇచ్చాక కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు వీధిని పడ్డారు, వాళ్ళ డబ్బులు రికవరీ కోసం కోర్టులకు వెళ్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? అంటే ప్రభుత్వమే వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు మోసపోయినారు, వాళ్ళు కావాలని కక్కుర్తి పడి కొన్నది కాదు, వాళ్ళు మోసపోయినారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎవ్వరూ వేలెత్తి చూపలేదు తప్పు అని చెప్పేసి. కాబట్టి ఇటు పరిస్థితులలో వాళ్ళకు వీలైతే కాంపెన్సేషన్ ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఆయనతో ఇవ్వాలి. చాలా మట్టుకు ఈ యొక్క బిల్డర్స్ ఏదైతున్నారో చెరువులలో తెలిసి కన్స్ట్రక్షన్ అయినవి, ఇది ఎక్కడనో ఒక 5-10% వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ 90% మాత్రము బిల్డర్స్ ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది, లేదా గవర్నమెంట్ పార్క్లో ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నదని తెలిసి కన్స్ట్రక్ట్ చేసినారు. కాబట్టి వీలైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, అలాగే వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా పెడితే బాగుంది. నగరంలో ఉన్నటువంటి చెరువులలో మురికి గుంటలుగా కాకుండా మంచి తాగునీటితో ఉన్నటువంటి చెరువులు ఎన్ని? నగరంలో ఉన్నటువంటి చెరువులలో ప్రధానంగా మంచినీళ్ళు ఇవాటికి కూడా తాగునీరు లాంటిదో లేకపోతే స్వచ్ఛమైన నీరు ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఉన్న చెరువుల్లో? ఇప్పుడు అది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక 15-20 years బ్యాక్ గండిపేట, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ స్వచ్ఛమైన నీరు అనేది. నేను 1950s హై స్కూల్లో చదువుకునేవాడిని, ఇక్కడ కేశవరేల్ హై స్కూల్లో. ఎక్కువగా గేమ్స్ ఆడితే చేస్తే ఈయన గండిపేట నీళ్ళు బాగా అంటినాయి అనేవాళ్ళు. అంటే అంత బాగుండేటి అనమాట నీళ్ళు గండిపేటి. ఇవాళ గండిపేట చుట్టూరుగా పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళు అన్ని ఫామ్ హౌసెస్ కట్టినారు. ఆ మురికి అంతా కూడా గండిపేటలోకి వస్తుంది. సో గండిపేట నీళ్లు కూడా మనకి ఇప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు అనడానికి లేదు. కృష్ణా గోదావరి నీళ్ళే తీసుకొచ్చుకొని ట్రీట్ చేసుకొని మనం వాడుకుంటున్నాం.
ఇప్పుడు గండిపేటను కూడా మొన్న 111 జీవోను తీద్దామని చెప్పి ప్రభుత్వము అనుకొని ఒక కమిటీ వేసింది. దాంట్లో ఏమన్నారంటే గండిపేట నీళ్లు ఇప్పుడు మనకు అవసరం లేదు, కావలసినంత నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం చేసేది ఏంటంటే దాని చుట్టూరుగా ఒక 1 కిలోమీటర్ విడ్తోని గ్రీన్ బెల్ట్ పెడదాం, ఎస్టీపీలు కడదాం, దాన్ని ఒక బోటింగ్ అదంతా చేద్దామన్నారు. ఇంకొక మినిస్టర్ ఏమన్నాడు, గండిపేటలో ఎప్పుడు నిండా నీళ్లు నింపి మూసీలోకి వదిలితే మూసీలో కూడా బోటింగ్ చేయొచ్చు అని. ఇలా రకరకాలుగా వాగ్దానాలు. మూసీ నదిని ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ అప్పటి మంత్రులు వాళ్ళంతా అహ్మదాబాద్ పోయి అక్కడ ఏదైతే అహ్మదాబాద్లో ఎలాగైతే సబర్మతి నదిని క్లీన్ చేసినారో ఆ విధంగా చేస్తామన్నారు. అది అయిపోయింది. ఇప్పటి ముఖ్యమంత్రి లండన్ పోయినప్పుడు థేమ్స్ నది ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తా అన్నారు. మళ్ళీ ఆ మధ్యలో కొరియా పోయినప్పుడు కొరియాలో ఒక నది మొత్తము కలుషితం అయితే దాన్ని వాళ్ళు బాగా చేసుకున్నారు, ఆ మాదిరిగా చేస్తామన్నారు. ఇలా ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మూసీ మీద కొంచెం యాక్షన్ స్టార్ట్ అయింది. మొన్ననే ఒక బహుశా 4,000 కోట్లతోని ఎస్టీపీస్ కడతా ఉన్నారు. సుమారుగా అసలు ఓవరాల్గా ఈ అన్ని చెరువులు కలిపి ఉన్న చెరువులు అక్కడ ఆక్రమణలు ఎంతమంది ఉంటాయి, అందులో రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటాయి, సాధారణ ప్రజలు ఎంతమంది ఉండొచ్చు? అది ఇప్పుడు మనం చెప్పలేము, అది ప్రభుత్వమే అప్రాక్సిమేట్గా రెవెన్యూ డిపార్ట్మెంటే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ 180 చెరువుల నుంచి 18 స్థలాలు మాత్రమే ఇప్పుడు చేసినారు ఈ 1 month లోపల. అంటే వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా సాటర్డే సండే కోర్టులు లేనప్పుడు పొద్దున 6 గంటల నుంచి 10 గంటలు, ఒకవేళ ఎటుబోయేటచ్చి కోర్టు స్టే ఇచ్చినా అంత లోపల పని ముగించుకోవాలని రకరకాలుగా అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి ఈ పనులన్నీ. సో చాలా టైం పడుతుంది. ఈ మొత్తం హైదరాబాద్లో 180 చెరువులను ఈ కబ్జాదారుల నుంచి విడిపించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. రాజకీయ నాయకుల ప్రెషరు, కోర్టుల యొక్క ఇబ్బంది, అంటే స్టేలు ఇవ్వడం లేనట్టయితే చకచక పని అయిపోతుంది. రైట్. ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా ఒక ప్రత్యేక చట్టం తెస్తారు, ప్రత్యేక పోలీస్ స్టేషన్ పెడతారు, దానికి పోలీస్ పవర్స్ ఇస్తారు అంటున్నారు. సాధ్యమయ్యే పనేనది? గవర్నమెంట్ తలుచుకుంటే అదేమంత పెద్ద పని. ఒక పోలీస్ స్టేషన్ ఎందుకు 50 పెట్టుకోవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవాలన్నట్టు. బట్ హైడ్రా అన్నది ఒక జీవో ద్వారా వచ్చింది, జీవో 99 ద్వారా. దీనికి ఒక చట్టబద్ధత కల్పిస్తే ఇంకా బాగుంటుంది. అట్లాగే అర్బన్ ఏరియాస్లో, అంటే ఇప్పుడు సపోజ్ ఖమ్మంలోను ఆదిలాబాద్లో ఇంటీరియర్లో ఉన్న చెరువులు కబ్జా ఎవరు చేయరు. ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఆవాసాలకు ఇబ్బంది ఉంటుందో అక్కడ పక్కన ఉన్న చెరువులు దాంట్లోపల కబ్జాలు చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అటువంటి జిల్లాలకు, అంటే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్స్కు హైడ్రా అటువంటిది. హైడ్రా అన్నది హైదరాబాద్ లోపల ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే దాని పరిధి ఉంది. అంటే దాంట్లో కండిషన్ కూడా పెట్టినారు, ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అని. సో ఇప్పుడు చేస్తున్నదే పొలిటికల్గా ఏం జరుగుతుందన్నది చూసి నెక్స్ట్ 3-4 months తర్వాత వేరే జిల్లాలకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇప్పుడు నగరంలో నీళ్లు, వర్షాలకి నీళ్లు నిలబడిపోవడానికి ఈ చెరువుల కబ్జాకి రిలేషన్ ఉందంటున్నారు, అది ఫ్యాక్టేనా? ఏమంటారు? వరదలకు అంటున్నారు. అంటే ఊళ్ళో మొత్తం వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు నిండిపోతున్నాయి కదా, వాటికి చెరువులకి కారణం ఉంది. చెరువులు నిండిపోవడం వల్ల, అంటే చెరువులు ఎట్లా కబ్జాకు గురి కావడం వల్లనే ఈ పరిస్థితి అంటున్నారు. వాస్తవమైనది? చాలా మట్టుకు చెప్పొచ్చు. అంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. మ్యాక్సిమం కారణం ఏంటంటే ఈ నాలాలు ఏదైతే పారుతున్నాయో అవిటికి పాతకాలం లోపల ఎక్కడికక్కడ అడ్డుకట్టలేసి అక్కడ నీళ్లను నిల్వ ఉంచేది, దాంతో ఈ వరదలు రాలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ది ఆ నిజాం సర్కారు చేసిన డ్రైనేజే ఉంది. దానికి అక్కడక్కడ ఇంత మెరుగులు దిద్దినారు, కానీ ఒక చక్కటి ప్లాన్తో హైటెక్ సిటీ ఉంది, ఆ ప్రాంతం లోపల డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఈ మాదిరిగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా లేదు. మూడోది పర్యావరణంలో కొద్దిగా మార్పులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒకటే సరిపడితే కుండపోతగా వర్షం పడుతుంది. ఒక 24 hours 10-12 ఇంచుల రెయిన్ పడటం వల్ల ఏ డ్రైనేజ్ నాళాలు కూడా దాన్ని తట్టుకోలేవు, అంత కెపాసిటీ ఉండదు. సో రకరకాల కారణాలతో ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు సబ్మర్జ్ అవుతా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చెరువులు, హైదరాబాద్ నగరానికి మాత్రము ఈ చెరువుల ఆక్రమణల దాని కెపాసిటీ పోయింది, దాంట్లో నీళ్లు నిలవడం లేదు. వచ్చిన నీళ్లు వచ్చినట్టు లోతట్టు ప్రాంతాల్లోకి పోయి ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నాయి. రైట్. దానికి ఏమన్నా పరిష్కారం ఉందా? అంటే మీరు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, సాధ్యం అది?
ఏదంటారు? ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నటువంటిది. ఆల్టర్నేట్ కాదు, ఉమ్, ఉన్న డ్రైనేజీని బాగా చేసుకోవాలి. ఆల్టర్నేట్ మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్త ఏరియాస్ కు డ్రైనేజ్ చేస్తున్నారు కదా, అవన్నీ సరిగా కనెక్షన్ చేసుకొని సరిచేయాలా. కోర్ సిటీ, ఓల్డ్ సిటీ కావచ్చు, ఈ హ్యాబిట్స్ ఇటువంటి ప్రాంతాల లోపల దాన్ని రిపేర్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఆల్టర్నేట్ ఇబ్బందిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. హైదరాబాదులో అయితే ఒకవైపున హైడ్రా అద్భుతమైనటువంటి పని చేసుకువెళ్తోంది. కాకపోతే దాని వలన సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, అక్కడ ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళు, స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి పరిష్కారం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చూపెట్టగలిగితే కరెక్ట్గా ఉంటుంది.